Dear viewers, good evening to all of you. Today I would like to deal with an important tense under present tense. That is present perfect tense. This is the third tense. Present perfect tense. అంటే పర్ఫెక్ట్ అంటే కంప్లీట్ అని గ్రామంలో. ప్రజెంట్లో పర్ఫెక్ట్ అయిపోయింది. ప్రజెంట్లో అంటే ప్రస్తుతానికి అది ఫినిష్ అయిపోయింది వర్క్. అంటే రిజల్ట్ వచ్చేసింది, ప్లస్ ఆర్ మైనస్. ఒక ఎక్స్పీరియన్స్ గడించినట్టు, ఒక ఫలితం వచ్చినట్టు, అచీవ్మెంట్ కూడా వచ్చేసినట్టు, ఏదో ఒకటి జరిగిందని అంతే. దాని ఫామ్ ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ యాజ్ యూజువల్ ప్లస్ హ్యావ్ లేక హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్, ఈ రెండు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఒక గ్రూప్ చూడండి. ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్, సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్, థర్డ్ పర్సన్ ప్లూరల్. అయ్యే ఐ, వి, యు, దే ప్లూరల్ అన్నాను కదా. అట్లా ప్లూరల్ నౌన్ కూడా అంటే ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఇది ఆబ్జెక్టు, ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లే థర్డ్ పర్సన్ సింగులర్, పైన లేదు కాబట్టి ఇక్కడ హీ లేక షీ లేక ఇట్ నౌన్ సింగులరు ప్లస్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ ఫామ్ బాగా గుర్తుంచుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే హ్యావ్ ఫార్ వెర్బులు వస్తాయి. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే హ్యావ్, హ్యాజులు వస్తాయి. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే హ్యాడ్ వస్తుంది అనమాట, అది వేరే మళ్ళీ. నౌ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ బట్ ప్రజెంట్. హ్యావ్ లేక హ్యాజ్కి V3, ఇది మర్చిపోకూడదు. బాగా ఒప్పచెప్పాలి అనుకుంటా ఉంటే కొన్నిసార్లు కొన్ని రోజులకి అదే గుర్తుంటుంది బాగా. ఒక వాక్యంలో ఇది ఎప్పుడు రాయాలి, అసలు ఈ టెన్స్ ఎప్పుడు వాడాలి? వాక్యంలో ఈ కీవర్డ్స్ ఉన్నాయనుకోండి, ముఖ్యమైన ఈ పదాలు, అప్పుడు ఇది వస్తుంది. కీవర్డ్స్ వచ్చే ఎవరు కానీ, నెవరు, ఆల్రెడీ, ఏఎల్ అండి, ఎట్ ఇన్ నెగటివ్ సెన్స్ లేక క్వశ్చన్స్ అనమాట. జస్ట్ నౌ అని, లేట్లీ, రీసెంట్లీ, సో ఫార్, అప్ టు నౌ, అప్ టు ది ప్రజెంట్, సిన్స్, ఫర్, టుడే, దిస్ వీక్, దిస్ మంత్, డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్యూ డేస్, డ్యూరింగ్ ది లాస్ట్ ఫ్యూ మంత్స్ లేక ఇయర్స్. అట్లా ఇవన్నీ కూడా కొద్దిగా తెలుసుకోవాలా. పేదకు 4, 5, 3 తెలుసుకొని తర్వాత వదిలేయటం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే తగిలినప్పుడు ప్రాబ్లం అవుద్ది. ఇంకో చిన్న మెళకువ చెబుతున్నా. FT వుడ్ మొదలైన రచయితలు రాశారు, లేట్లీ, రీసెంట్ ఒకే అర్థమే, కానీ యూసేజ్లో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతారు. లేట్లీ అనేది, రీసెంట్లీ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడచ్చు, పాస్ట్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇది
ఇది మాత్రం ఖచ్చితంగా ప్రెజెంట్ పర్ఫెక్టే. దీన్ని కొంచెం ఫాస్ట్ అనిపించినా కూడా వాడుతూనే ఉన్నారు. కానీ జనరల్గా అయితే రీసెంట్లీ అంటే ప్రస్తుతానికి సంబంధించిందని జనరల్ ఐడియా. అక్కడక్కడ స్పెషల్గా కనపడతాయి. ఏదేమైనా ప్రెజెంట్ పర్ఫెక్ట్లో చెప్పారు, మర్చిపోకుండా. తర్వాత యూజెస్ ఫార్ కంప్లీటెడ్ యాక్టివిటీస్ ఇన్ ద ఇమీడియట్ పాస్ట్ అన్నాడు. యూజెస్ అన్నాడు కదా, ఒకటి ఇమీడియట్ పాస్ట్, అప్పుడే జరిగిపోయిన సమీపకాలం. ఇమీడియట్ పాస్ట్, పాస్ట్ అంటే జరిగిపోయింది. ఇమీడియట్ పాస్ట్ అంటే సమీపంగా, అంటే అప్పుడే జరిగిపోయిన, జస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, అప్పుడే కంప్లీట్ అయింది. ఇన్ ది పాస్ట్ అలా, ఇన్ ది ఇమీడియట్ పాస్ట్ అన్నాడు. అంటే ఇప్పటికి ఇమీడియట్గా ఉంది, వెంటనే ముందు ఉందని, వెంటనే అని అర్థం ఇమీడియట్ అంటే. అది గుర్తుంచుకోండి, ఎప్పుడో కాదు. ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్. చూసారా, క్లూ వర్డ్స్ ఏమైనా ఇచ్చాడా? ఏం ఇలా ఇవ్వపోయినా వాళ్ళు అనుకున్నారు నేను రాశాను ఇప్పుడు అని, ఇప్పుడే రాశాను అని అర్థం. అది ఐ హ్యావ్ రిటర్న్ ఏ లెటర్, షీ హ్యాస్ బాట్ ఏ హౌస్, హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్. ఇక్కడ క్లూ వర్డ్ ఇచ్చాడు, హీ హ్యాస్ జస్ట్ గాన్ అవుట్, జస్ట్ అప్పుడే అవుట్. కొన్ని చోట్ల క్లూ ఉంది, కొన్ని చోట్ల లేదు, కానీ అప్పుడే జరిగిపోయిన పనులు అనమాట. రూల్ 2, టు ఎక్స్ప్రెస్ ది పాస్ట్ యాక్షన్స్ విచ్ ఆర్ కంటిన్యూడ్ ఇన్ ది ప్రజెంట్ టైమ్ ఆర్ దేర్ ఎఫెక్టివ్స్ ఇన్ ది ప్రజెంట్. టు ఎక్స్ప్రెస్ ది పాస్ట్ యాక్షన్స్ which are continued in the present. పాస్ట్ యాక్షన్స్ అవి ఇంకా ప్రస్తుతానికి కూడా కంటిన్యూ అయిపోయింది, ఇప్పుడు వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు వరకు ఆమె నేను జరగటంలో ఇంకా ఇప్పుడు వరకు, అప్పుడెప్పుడో స్టార్ట్ అయ్యి ఇప్పుడు దాకా జరిగింది. అది ఇన్ ది ప్రజెంట్ టైం, కంటిన్యూడ్ ఇన్ ది ప్రజెంట్ టైం, అంతే, అప్పుడు దాకా జరిగింది. లేక దీర్ ఎఫెక్ట్ ఈజ్ ఇన్ ది ప్రజెంట్, లేక వాటి ప్రభావం పాస్ట్లో జరిగిన వల్ల వాటి ప్రభావం ఇప్పుడు కూడా ఉండొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాస్ కట్ హర్ ఫింగర్. ఆమె కట్ చేసుకుంది, తన ఫింగర్ వ్రేలు కట్ చేసుకుంది, రక్తం గారుతూ ఉంది. బ్లీడింగ్ అన్నాడు, రక్తం కారుతుంది అంటే ఎఫెక్ట్ ఉంది కదా. కట్ అయిపోయింది, చాకుతో కట్ అయింది, పక్కన పడేసింది. కట్ అయింది చూసుకుంటుంది, ఏం కట్టింగ్ ఆమెను చేయలేని, కట్ చేసింది పక్కన పడేది, దాని ఎఫెక్ట్ ఏంది? బ్లీడింగ్. అలా ఎఫెక్ట్ ఉన్నా కూడా అది కట్ అనే పని మాత్రం అయిపోయింది. రెండోది, హీ హ్యాస్ గివన్ హిజ్ పెర్ఫార్మెన్స్. ఒక అతను ఒక పెర్ఫార్మెన్స్, ఒక డ్యాన్స్ ప్రోగ్రాం ఇచ్చాడు, ఇచ్చి కూర్చున్నాడు, అంటే టేకింగ్ రెస్ట్ అనమాట. అప్పుడే ఇచ్చేసాడు, దాని ఎఫెక్ట్ ఏంది? ఇచ్చేసాడు కాబట్టి అతను ఏంది, ఆ ఎఫెక్ట్ ఏంది? టేకింగ్ రెస్ట్ అనమాట. అది పెర్ఫార్మెన్స్. ఇంకో ఎగ్జాంపుల్, దే హ్యావ్ ఈటన్ ఆల్ ది మ్యాంగోస్. అక్కడ మ్యాంగోస్ ఉంటే ఆ రూలో అన్ని తినేసారు అక్కడ ఉండేవాళ్ళు. దానివల్ల ఏమైంది? అన్ని తినటం వల్ల అక్కడ ఏమి లేకుండా పోయింది. నాట్ ఎనీ లెఫ్ట్, ఇంకేమి లేవు. దాని రిజల్ట్ ఏందా? రిజల్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది. రిజల్ట్ ఏంది? ఏమీ లేకుండా పోయింది. అది నాట్ ఎనీ లెఫ్ట్ అన్నమాట. మీకు ఈ క్లూ వర్డ్స్ లేకపోయినా దాని ఎఫెక్ట్ కనపడతా ఉండమని, అది చూస్తే లేవు, అయిపోయింది. అప్పుడు ఓడుకుంటున్నాడు. అంటే క్లూ వర్డ్స్ ఉన్నా, వాటి ఎఫెక్ట్ కనపడుతున్నా
మనకు ప్రజెంట్ అప్పుడే అయిపోయినట్టు అనిపిస్తున్నా తెలుస్తుందా ఎఫెక్ట్ వల్ల తెలిసిపోద్ది. అప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అవుతాం. తర్వాత రూల్ 3, 1 అయింది, 2 అయింది, 3. టు డినోట్ an యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ది పాస్ట్ అండ్ కంటిన్యూడ్ టిల్ నౌ. పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు వరకు కంటిన్యూ అయిపోయింది. చూడండి, ద ప్రిపోజిషన్స్ ఫర్ లేక సిన్స్ ఈజ్ యూజ్డ్ విత్ సచ్ యాక్టివిటీస్ యాజ్ ఫర్ నీడ్. ఫర్ కానీ నీడ్ కానీ ఆ వాక్యాల్లో ఉంటుంది. అది చిన్నప్పటి మనకు తెలుసు, పాయింట్ మిస్ కాకూడదని రాశాం. హీ హ్యాస్ వర్క్డ్ ఇన్ ద కాలేజ్ సిన్స్ 1980. 80లో జాయిన్ అయ్యి ఇప్పుడు దాకా చేశాడు. ఫ్యూచర్లో చేస్తలేదు, అది మనకు తెలియదు. ఇప్పుడు వరకు చేశాడు అంతే. షీ హ్యాజ్ టాట్ ఇంగ్లీష్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ ఫర్ 5 years. 5 సంవత్సరాలు ఆమె ఇంగ్లీషు బోధించింది ఆంధ్ర యూనివర్సిటీ. అప్పుడు ఫర్ వాడాడు, లేక పైన సిన్స్. పాయింట్ ఆఫ్ టైంకి ఏమో సిన్స్ వాడండి. పీరియడ్ ఆఫ్ టైం అంటే లెంగ్త్ ఆఫ్ టైం, లెంగ్త్ ఆఫ్ పీరియడ్ అని లెంగ్త్ ఆఫ్ టైం అంటారు. ఇంతకాలంగా అన్నప్పుడు ఫర్ వస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే చాలా వరకు తెలుసుంటుంది, డెఫినెట్ టైం ఉంటుంది. ఇంకా క్లూ ఏంటంటే నేమ్ ఆఫ్ ఇయర్, నేమ్ ఆఫ్ మంత్, 2 months 3 months అట్లా ఉండదు, జనవరి ఫిబ్రవరి అట్లా. నేమ్ ఆఫ్ ఇయర్ ఇలా 80 అట్లా. నేమ్ ఆఫ్ మంత్, నేమ్ ఆఫ్ డే సండే మండే, నేమ్ ఆఫ్ డేట్ 15th అను అట్లా. చూసారా? గడియారములో గంట 5 PM, 5 hours అల్లా 5 PM, పోస్ట్ మెరీడియం. మండే జనవరి 70 అట్లా నేమ్ వస్తుంది అనమాట. దాన్నే పాయింట్ ఆఫ్ టైం అంటే టైంలో, పీరియడ్లో ఒక సర్టన్ టైం ఉంటుంది అనమాట. అక్కడి నుంచి లెక్క వస్తుంది, నుండి అని థింక్. ఫర్ అంటే ఇన్ని సెకండ్లు కావచ్చు, లెంగ్త్ అన్న పరిమాణం. సెకండ్లు 5 సెకండ్ల 3 సెకండ్ల కావచ్చు, 5 నిమిషాల 3 నిమిషాలు కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, గంటల 5 గంటల 6 గంటల, అవర్స్ 5 hours 10 hours కావచ్చు, డేస్ కావచ్చు, వీక్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు, డికేడ్స్ కూడా కావచ్చు అనమాట, దశాబ్దాలు కూడా. అంత లెంగ్త్ అనమాట. ఇంతకాలంగా, 5 రోజులుగా, 5 నెలలుగా. షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. షీ హ్యాస్ సఫర్డ్, సారీ ఇప్పుడు ఈ టెన్స్ వేరే. షీ హ్యాస్ సఫర్డ్ ఫ్రమ్ ఫీవర్ ఫర్ 5 days. 5 రోజుల నుంచి ఆమె ఫీవర్తో సఫర్ అవుతుంది. సరే, అట్లా 4వ రూల్. ఫర్ ఇండెఫినెట్ పాస్ట్ యాక్షన్ నో పాస్ట్ యాడ్వర్బియల్ యూజ్డ్. పాస్ట్ యాడ్వర్బియల్ అంటే ఎలా ఉంటుంది? ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ డికేడ్, లాస్ట్ సెంచురీ, అలా ఉంటాయి. అంటే గతానికి సంబంధించిన టయాన్ని ప్రస్ఫుటంగా తెలియజేస్తుంటాయి. వాటిని పాస్ట్ యాడ్వర్బియల్స్ అని, పాస్ట్ టైం ఎక్స్ప్రెసింగ్ వర్డ్స్ అని, వాటిని వాక్యంలో చూస్తాం మనం. ఇండెఫినిట్ పాస్ట్ యాక్షన్స్ అని. నో పాస్ట్ యాడ్వర్బియల్ యూజ్ అంటాడు. అటువంటి ఫార్ ఇండెఫినిట్ పాస్ట్ యాక్షన్స్ నో పాస్ట్ యాడ్వర్బియల్ యూజ్.
ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో పెద్ద కన్ఫ్యూజన్ వ్యవహారం ఇది, పెద్ద కన్ఫ్యూజన్ అండి. వాక్యంలో పాస్ట్ యాడ్వర్బియల్ గనకు కనపడిందంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు. ఏంటి ఇవి? ఎగో, ఎస్టర్డే, లాస్ట్ వీక్ అట్టాటి పదాలు కనపడరాదు. కనపడితే ఏమవుతా? సింపుల్ పాస్ట్కి వెళ్ళిపోతారు. ప్రజెంట్ పర్ఫెక్ట్ బదులు ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏంది? ప్రస్తుతం కంప్లీట్ అయిందని కదా. సింపుల్ పాస్ట్ అంటే ఏంది? ఎప్పుడూ అయిందని. ప్రస్తుతం అయిందనే దానికి ఎప్పుడు అయిందనేది చాలా తేడా ఉంది. కాంట్రవర్సీ అవుద్ది, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ అవుద్ది. అందువల్ల ఇటువంటి పదాలు కనపడితే ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు. నో పాస్ట్ యాడ్వర్బియల్ యూజ్డ్ అను. ఫార్ ఇండెఫినెట్ పాస్ట్ యాక్షన్స్. ఇక్కడ అర్థం ఏంటంటే అది అర్థం చేసుకున్నారు. ఇదేంటంటే పాస్ట్ యాక్షన్సే కానీ ఆ పదం వాడకుండా పాస్ట్ యాక్షన్ చెప్పుకోండి. పాస్ట్ యాక్షన్సే, ఆ పదాలు కనపడకూడదు. ఐ హ్యావ్ విజిటెడ్ ద యూకే, ద యుఎస్ఏ. లాస్ట్ ఇయర్ అనే పదం రాకూడదు. అది వచ్చిందా ఇది రాంగ్ అయిపోయింది. అందువల్ల ఏం చేయాలా? ఇలా ఉండాలి. ఐ విజిటెడ్ ద యూకే లాస్ట్ ఇయర్ అన్నారు. ఇది కామన్ ఎర్రర్లో బల్లెడుతుంటాడు, జాగ్రత్త. ఐ హ్యావ్ విజిటెడ్ ది యూకే అన్నప్పుడు అంతటి వదిలి లాస్ట్ ఇయర్ అన్నావా, అది అట్టటి పదాలు వాడకూడదని చెప్పాడు కదా. గతం అయితే అయింది. చూడండి, ఐ విజిటెడ్ ది యూకే లాస్ట్ ఇయర్. ఐ విజిటెడ్ ది యూకే లాస్ట్ ఇయర్ వాడాలనుకుంటే విజిటెడ్ వాడు. లాస్ట్ ఇయర్ వాడదలుచుకోలేదు అనుకో, ఐ హ్యావ్ విజిటెడ్ ది యూకే అనొచ్చు గతం అయినా కూడా. అన్నాడు కదా, ఫార్ ఇండెఫినెట్ పాస్ట్ యాక్షన్. కన్వీనియంట్ వాడు కాడుకోవచ్చు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ని అప్పుడే అయిపోయిన వాటికనే కాకుండా వాటి ఎఫెక్ట్ ఇప్పుడు కనపడకపోయినా గతానికి సంబంధించిన వాటికి కూడా వాడుకోవచ్చు హ్యాపీగా. అయితే పాస్ట్ యాడ్వర్బియల్ కనపడకూడదు. పదే పదే చెప్తున్నా. ఇక్కడ చూడండి, ద క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ 1942 అనకూడదు. వచ్చింది కదా 42 అని, గతం వచ్చేసిందా, అక్కడ వాడకూడదు. అది లేకుంటే ద క్విట్ ఇండియా మూవ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ అనొచ్చు. ఇది కనుక నువ్వు వాడితే ద క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 1942 అన్నాడు. జాగ్రత్తగా తేడా గమనించుకుంటా పోండి. ఈ పాస్ట్ యాడ్వర్బియల్ కనపడితే ప్రాబ్లము. ఈ టెన్స్ వాడకూడదు. ఇది కనపడకపోతే గతమైనా వాడుకోవచ్చు. వీ గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 1947 అన్నావు. 47 అనేలా ఘాట్ అన్నదా, వీ హ్యావ్ ఘాట్ అనకూడదు. అది రాలేదనుకో 47, అప్పుడు వీ హ్యావ్ గాట్ ఇండిపెండెన్స్ అనొచ్చు. ఏం కాదు. ఓకే, ఇది 1, 2, 3 సార్లు చూడండి. చాలా మంచి టెన్స్, చాలా ఉపయోగపడద్దు జీవితంలో. యూజెస్ తెలుసుకోండి. బాగా వెర్బులు మార్చుకుంటా పోండి అవసరాన్ని బట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.